కేసీఆర్ గారి పరిపాలనలో 10 సంవత్సరాలు రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా రైతులకు రైతు బంధు 10,000 రూపాయలు ఇస్తే ఆనాడు కాంగ్రెస్ పార్టీ మేము రైతులకు 15,000 రూపాయలు ఇస్తామని చెప్పింది. మరి ఇచ్చినటువంటి మాట ప్రకారం మరి ఇప్పటి వరకు మరి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి డబ్బులను 10,000 15,000ను మధ్యలో కొన్ని మనకు డబ్బులు ఇవ్వకుండా కాలయాపన చేసి మరి ఈరోజు 12,000 అంటున్నారు. అవి కూడా ఎన్నికలు ఈసారి వస్తాయి కాబట్టి ఇవ్వడం జరిగింది తప్ప ఎన్నికలు అయితే ఇస్తారో లేదో ఇప్పటికి కూడా అనుమానమైనటువంటి పరిస్థితి. అదేవిధంగా రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పింది. మరి ఇప్పటి వరకు గ్రామాలలో 100కి 60-70% మందికి రుణమాఫీ కాలేదు. కాబట్టి రైతులకు ఇవ్వాల్సినటువంటి రుణమాఫీ విషయంలో కూడా ఈ ప్రభుత్వం మరి మాట తప్పినటువంటి విషయాన్ని మనం ఈసారి గుర్తు చేసుకోవాలి. ముఖ్యంగా మహిళా సోదరీమణులకు మేము అధికారంలోకి వస్తే ప్రతి నెల 2,500 రూపాయలు ప్రతి ఆడబిడ్డకి ఇస్తామని చెప్పిండ్రు. 22 నెలల నుంచి దాదాపు 55,000 రూపాయలు మరి రైతులకు ఇవ్వాల్సినటువంటి మరి 55,000 రూపాయలు రావాలి. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత 200 పెన్షన్ 1000 చేస్తున్నాం, 1000ని 2,000 చేస్తాం. కానీ వీళ్ళు అధికారంలోకి వస్తే 4,000 చేస్తామని చెప్పిండ్రు. మరి ఇప్పటికీ 22 నెలల నుంచి 44,000 రూపాయలు మరి బాకీలో పడ్డది. మరి వికలాంగులకు కూడా మొట్టమొదటిసారిగా 4,000 రూపాయలు మనం పెన్షన్ ఇస్తే 4,000 ఎట్లా సరిపోతాయా, 6,000 ఇస్తాం మేమని చెప్పిండ్రు. మరి 22 నెలల నుంచి ఒక వికలాంగుడికి 44,000 రూపాయలు ఈ ప్రభుత్వం బాకీ పడ్డది. మొట్టమొదటిసారిగా పెళ్లి చేస్తే ఏ ప్రభుత్వం కూడా ఎవరు కూడా ప్రభుత్వం పార్టీత్వం సహకారం అందించలే. కేసీఆర్ గారు 1,00,000 రూపాయలు కళ్యాణ లక్ష్మిని ఇస్తే ఆడబిడ్డలు ఆకట్టుకోవడానికి తులం బంగారం ఇస్తామని చెప్పిండు. మరి మీ గ్రామంలో ఎంతమందికి పెళ్లిలైనా ఎంతమందికి ఈరోజు తులం బంగారం వచ్చిందంటే ఇప్పటి వరకు తులం బంగారం పెళ్ళైన ప్రతి ఇంటికి బాకీ పడ్డది ప్రభుత్వం. అయినటువంటి ఉద్యోగాల మరి ప్రక్రియను మాత్రమే పూర్తి చేసి ఫోటోలు దిగింది తప్ప కొత్తగా ఉద్యోగాలు ఇచ్చింది ఏం లేదు. నిరుద్యోగ భృతి కింద ప్రతి వ్యక్తికి మరి 4,000 రూపాయలు ఇస్తామని చెప్పిండు. 22 నెలల నుంచి 88,000 రూపాయలు బాకీలు పడ్డది ప్రభుత్వం. విద్యార్థులకు స్కూటీలు ఇస్తామని చెప్పిండు. ఇప్పుడే వస్తా ఉంటే మనం అడిగిన అమ్మ మీకు స్కూటీ వచ్చిందంటే మాకు స్కూటీ రాలేదని స్కూటీలు బాకీ పడ్డారు. విద్యార్థులకు భరోసా కార్డు కింద ఒక విద్యార్థికి 5 లక్షల రూపాయలు ఇస్తామన్నారు, అవి బాకీ పడ్డారు. అదేవిధంగా బోనస్ ఈ రోజు బట్లకు దొడ్డు బట్లకు సన్న బట్లకు 500 రూపాయల బోనస్ ఇస్తామన్నారు. ఈ రోజు ఆ బోనస్ కూడా దొడ్డుకి కోటీలు సన్నాలకు కూడా ఇప్పటికి 1,000 కోట్ల రూపాయలు రైతులకు బాకీ పడ్డది ప్రభుత్వం. అంతేకాదు భూమి లేనటువంటి వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తామని చెప్పిండ్రు. ఇప్పటి వరకు వాళ్ళకి వారి విషయంలో 12,000 రూపాయలు కూడా ఇవ్వడం లేదు. కాబట్టి ఇవన్నిటిని కూడా వ్యక్తులైనటువంటి మరి మన నియోజకవర్గ ప్రజలు, భూపాలపల్లి జిల్లా ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇంటింటికి నీళ్ళు ఇచ్చి 24 గంటల కరెంట్ ఇచ్చి రైతులకు పెట్టుబడి సాయం ఇచ్చి వృద్ధులకు వికలాంగులకు పెన్షన్ ఇచ్చి అన్ని కూడా మరి ఈరోజు కొత్త రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టి ఈరోజు గ్రామ పంచాయతీలను అభివృద్ధి చేసి పల్లె ప్రకృతి వనాలు, అదేవిధంగా క్రీడా ప్రాంగణాలు, శ్మశాన వాటికలు, ప్రతి ఇంటింటికి రోడ్లు, ప్రతి ఇంటికి మంచినీళ్లు అనేకం కూడా చేసినాం. కానీ వాటిని అన్నింటి కూడా మైమరిపించే విధంగా మరి ప్రభుత్వం ఈనాడున్న ప్రభుత్వం హామీలు ఇచ్చి మరి ఎన్నికల్లో మరి గెలిచిన 22 నెలలైనప్పటికీ కూడా ఇప్పటి వరకు ఇవన్నీ కూడా దాటవేసే ధోరణిలో ఎప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక సమస్య వస్తే ఇంకో కొత్త సమస్యను సృష్టించి ప్రజల యొక్క దృష్టిని మళ్లించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ రోజు ముఖ్యంగా రైతులు ఎంతో కష్టపడి వ్యవసాయం చేసే రైతులకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం యూరియా ఇవ్వలేనటువంటి దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉందంటే మనం ఏ రకంగా ఈ ప్రభుత్వ విధానాలను అర్థం చేసుకోవాలనుకుంటున్నారా. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలకు అర్థమైపోయినాయి. యూరియా ఇవ్వలేని మాట తప్పినటువంటి ప్రభుత్వం ముఖ్యంగా బలహీన వర్గాలకు రిజర్వేషన్ పెంచుతామని చెప్పి ఈరోజు చట్టపరంగా చేయాల్సిన అన్ని కూడా కేవలం తూతు మంత్రంగా మరి ఇంత కాల వ్యవధి ఎప్పుడు ఉండదు. కానీ ఈ రోజు ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇది నిలబడేది కాదు, ఇది అయ్యేది కాదు, పోయేది కాదు, ఏదో మేము నిజంగా మేము ప్రయత్నం చేసినాం కాలేదనేటువంటి తప్పించుకునే ధోరణిలోనే ఈ ప్రభుత్వం ఉన్నది. కాబట్టి ప్రతి విషయంలో మాట తప్పడం వీళ్ళకు అలవాటు అయిపోయింది. కాబట్టి మనందరం కూడా ప్రజలను చైతన్యవంతులను చేసి ప్రజల ద్వారానే ఈ ప్రభుత్వానికి ప్రశ్నించే విధంగా రేపు స్థానిక సంస్థలకు ఎన్నికలు ఎప్పుడు పెట్టినా ప్రజలందరినీ కూడా మనం ఎడ్యుకేట్ చేసి
మనం ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పిచ్చి బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీకి మద్దతు ఇచ్చే విధంగా మీరందరూ కూడా సహకరించే విధంగా ముందుకు తీసుకెళ్లాలని సందర్భంగా గుర్తు చేస్తూ మరి మీ అందరూ కూడా నిన్ననే దసరా పండుగ అయినా మన అందరూ కూడా వ్యవసాయ క్షేత్రాల్లో బిజీగా ఉన్న మన పార్టీ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఈ ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి ఈ కార్డు కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డును అందజేయడంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా ముందుండి దీన్ని ముందు తీసుకెళ్లాల్సిందిగా కోరుకుంటూ అసలైన తొలి వెలుగు ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.